వేద పండితులు ఆచార్యులు వచ్చినప్పుడు మనం ప్రతిదీ గమనించాలి. గమనించి అందులో మనం ఏదైతే తీసుకోగలమో అది తీసుకోవాలి. ఊరికే వచ్చారు, చెప్పారు, వెళ్ళిపోయారు అంటే లాభం చాలా తక్కువ ఉంటుంది. వారు ఏ విధంగా జీవిస్తున్నారు, ఆ జీవనంలో మనం ఎంత తీసుకొని ఆచరించగలుగుతాం, ఇది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి మరి మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి మనతో పాటు ఉండి మనకి ఎన్నో విషయాల్ని నేర్పినటువంటి ఈ మహనీయులకు మనం హృదయపూర్వకంగా నమస్సులు, ధన్యవాదాలు తెలియచేయాలి. మరి మీలో ఎవరైనా సరే వచ్చి మీ స్పందన తెలియచేయండి. ఎవరు ఏమీ వినకుండా ఉండరు, ఏమీ నేర్చుకోకుండా ఉండరు. చక్క చెప్పాలి. గురుగారు చెప్పిన దానిలో నాకు విషయం నచ్చింది అని చెప్పాలి. చెప్తే ఏమవుతుంది, ఒక అంశమైనా గుర్తుంటే, ఒక అంశం ఏదో ఒకటి మీకు ఇష్టం అయింది, మీకు గుర్తుంది, రండి రండి పార్వతి గారు రండి. చక్కగా మీరు పాటలు పాడించుకున్నారు, మరి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నారు. దానివల్ల మీకు ఎంతో సంతోషం కలిగింది కదా. దాన్ని మీరు ఒకటి రెండు మాటల్లో వెలిబుచ్చండి. అరే లేవడంలో స్పీడ్ ఉండాలి. రండి.